నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్స్కి పోలీసులకి నువ్వు ఇచ్చేది అసలు కరప్షనే కాదు, లంచం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పే మన రాజ్యాంగం లక్షల కోట్లు రాజకీయ పార్టీలకు లంచం ఇస్తే తప్పని చెప్పదేందుకు. వందల వేల కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్లు కరప్షన్ జరుగుతుంది ప్రతిరోజు మన దేశంలో. మన దేశంలో లంచం ఇస్తే ఎవరి పొలమైనా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఏ చెరువైనా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఏ బఫర్ జోన్ అయినా సఫర్ జోన్ అయినా ఒక ఇల్లు కట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాలెడ్జ్ రాజా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరప్షన్. మన తెలుగులో అవినీతి అంటారు. ఈ కరప్షన్ అంటే ఏమిటి అంటే, మనకు రాజ్యాంగపరంగా ఫ్రీగా జరగాల్సిన పనిని మనం డబ్బులు ఇచ్చి చేయించుకోవడం లేదా డబ్బులు తీసుకొని చేయడాన్ని కరప్షన్ అంటాం. మన దేశంలో ఇప్పుడు చాలా బెటర్ సిచ్యువేషన్ వచ్చింది. మోస్ట్ కరప్టెడ్ కంట్రీస్లో మన దేశం 9వ ప్లేస్లో ఉంది. బట్ ఈ రిపోర్ట్స్ చెప్పలేని ఒక భయంకరమైన కరప్షన్ గురించి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో కరప్షన్ తగ్గింది అని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు మనకు రేషన్ కార్డ్, పింఛన్, బ్యాంక్ అకౌంట్, కాలేజ్ సీట్, బర్త్ సర్టిఫికేట్, ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా మనం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇంకా చెప్పాలంటే, నువ్వు లంచం ఇస్తే ఎవరి భూమి అయినా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఏ చెరువైనా కబ్జా చేయవచ్చు. అది బఫర్ జోన్ అయినా సఫర్ జోన్ అయినా నువ్వు అక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడైతే మరీ అంత దారుణమైన పరిస్థితి లేదు అనుకుంటున్నా. ఇంకా మీ ప్రాంతాల్లో మిగిలి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన దేశంలో ముందుగా మనకు తెలిసిన కరప్షన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎంఆర్ఓ ఆఫీసులలో, పోలీస్ స్టేషన్లలో, ఇంకా వేరే గవర్నమెంట్ ఆఫీసర్స్ కి లంచం ఇవ్వడం వలన మనకు జరగాల్సిన పని చాలా తొందరగా జరుగుతుంది. ఆఫీసర్స్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ అవుతుంది. నువ్వు అలా చేయకుండా ఆఫీసర్స్ ముందుకు వెళ్ళి లంచం ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు అని రూల్స్ మాట్లాడితే నీకు 1 డేలో అయిపోయే పని 1 వీక్ అవుద్ది. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్తో పోయే గొడవ ఎఫ్ఐఆర్ ఫైల్ కోర్టు వరకు వెళ్ళుద్ది. కాబట్టి మనం లంచం ఇవ్వడం ఆపము, ఈ వ్యవస్థ మారదు. నేనేం లంచం ఇవ్వమని చెప్పట్లేదు, కానీ పరిస్థితుల గురించి చెప్తున్నా. ఇక మన దేశానికి అసలైన కరప్షన్ కింగ్స్, దేశాన్ని నడిపించే వీరాది వీరులు, ధీరులు, శూరులు, మన రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుందాం. మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలో ఏ చిన్న గ్రామ సర్పంచ్ నుండి దేశ పెద్ద పెద్ద నాయకుల వరకు అందరూ ప్రజాసేవ పేరుతో ప్రజల సొమ్ము దోచుకునేవారు. అంటే మీరు అనొచ్చు, అందరూ అలానే ఉండరు, కొంతమంది ప్రజాసేవ చేయడానికి కూడా ఉంటారు. అలాంటి వారు ఎవరో కమ్యూనిస్టులు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు మాత్రం ఎవరు లేరు అనుకుంటున్నారు. ఎలాంటి కరప్షన్లు, ఎలాంటి తప్పులు చేయకుండా పూర్తిగా ప్రజాసేవకి అంకితమే ప్రస్తుతం పనిచేసే నాయకులు అయితే ఎవరు లేరు. ఒకరు ఉంటే వాళ్ళ పేరు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి 5 తరాలకు సరిపోని ఎలా సంపాదించుకోగలుగుతున్నాడని? ఆ డబ్బు మొత్తం పూర్తిగా మన ప్రజల డబ్బే. మనం ట్యాక్స్ రూపంలో కడుతున్న డబ్బును మన డెవలప్మెంట్ కోసం ఉపయోగించకుండా అందులో 60-70% మధ్యలో ఈ రాజకీయ నాయకులే మింగేస్తారు. ఆ మిగిలిన 30-40%లో ఈ కాంట్రాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు సగం మింగుతారు. మిగిలిన ఆ డబ్బుతో ఈ క్వాలిటీలెస్ రోడ్స్, క్వాలిటీలెస్ బిల్డింగ్స్, అన్ని క్వాలిటీలెస్ వర్క్స్, పూర్తిగా క్వాలిటీలెస్ వర్క్స్ జరుగుతాయి. మన దేశాన్ని నడిపించాల్సి, మన దేశానికి మంచి చేయాల్సిన రాజకీయ నాయకులు, ఈ పెద్ద పెద్ద వ్యవస్థలే ఇలా కరప్షన్ చేస్తున్నప్పుడు ఇంకా దేశం ఎలా మారుతుంది? ఇక మన దేశంలో అతిపెద్ద లీగల్గా జరిగే కరప్షన్ గురించి చెప్తా. లీగల్గా కరప్షన్ లీగల్గా జరుగుతుంది. అదే మన దేశ రాజకీయాల్లో, మన దేశ రాజకీయ పార్టీలకు ఇచ్చే పార్టీ ఫండ్. ఇది కరప్షన్ కాదు, ఇది ఒక లీగల్గా జరిగే స్కామ్. మీకు అర్థమవుతుందా పార్టీ ఫండ్ అని ఎందుకు అంటున్నాను? ఎలక్షన్స్కి ముందే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ వేల కోట్లు ముందే పార్టీకి ఫండ్ ఇస్తుర్రు. దాన్ని మన దేశ రాజ్యాంగం డొనేషన్ ఉంటుంది. ఆ కంపెనీలు, ఆ కాంట్రాక్టర్లు ఇచ్చేది ఏ నిరుపేద కుటుంబాలకు, ఆర్గనైజ్ ఫౌండేషన్స్కో ఇస్తే డొనేషన్ అయ్యిద్ది. ఈ రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద వేల కోట్లు ఇస్తే అది డొనేషన్ ఎట్ అవుద్ది. అది పెద్ద బిజినెస్ డీల్. డొనేషన్ పేరుతో ముందే ఎలక్షన్స్కి ముందే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి వచ్చే కాంట్రాక్ట్ కోసం ఆ కంపెనీలు చేసుకుంటున్న ఒక పెద్ద బిజినెస్ డీల్ అది. ఆ బిజినెస్ డీల్ పట్టుకొని నువ్వు డొనేషన్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంపై SBI 2017లో సుప్రీంకోర్టులో కేసు వేసింది. అప్పుడు ఆ కోర్టు తెలిపింది ఏంటంటే, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇలా చేయడం తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇలా చేయకూడదని అప్పుడు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత మనోళ్ళు మళ్ళీ రీపిటిషన్స్ వేసి ప్రతి రూపాయికి లెక్క మేము ప్రజల ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు పెడతామని మళ్ళీ పార్టీ ఫండ్ విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చిర్రు. ఇంకా పార్టీ ఫండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది లీగల్ కరప్షన్. దీన్ని నేను కరప్షన్ అంటున్నా. పార్టీలు దాన్ని ఫండ్ అంటున్నాయి, కంపెనీలు దాన్ని డొనేషన్ అంటున్నాయి. మరి అసలు మీరేమనుకుంటున్నారు? అన్ని వేల కోట్ల ముందే, ఎలక్షన్ ముందే కంపెనీలు పార్టీలకు ఇవ్వడాన్ని? మన ప్రభుత్వ ఉద్యోగులకి, మన చిన్న చిన్న ఆఫీసర్లకి మన పని తొందరగా అవడానికో, లేకుంటే ఏదో చిన్న తప్పు చేసి మనం ఏమైనా ఒక 100-1000 ఇస్తే అది ఇల్లీగల్. మన దేశాన్ని నడిపించే పార్టీలకు, రాజకీయ నాయకులకు వేల లక్షల కోట్లు ఇస్తే మాత్రం అది డొనేషన్. ఇది మన భారతదేశ వ్యవస్థ.
మన నాయకులు మారరు, మన వ్యవస్థ మారదు. ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వల్ల మన దేశం ఇంకా అభివృద్ధి చెందట్లేదు. మన దేశ ప్రజలకు, నిరుపేదలకు ఈ గవర్నమెంట్ మంచి చేయకపోగా మనం కడుతున్న ట్యాక్సులతో వారు సంపాదించుకొని మనల్ని ఇంకా ముంచుతున్నారు. మన దేశంలో కరప్టెడ్ ఆఫీసర్స్ కాదు, మొత్తం మన దేశ గవర్నమెంటే కరప్టెడ్గా నడుస్తుంది. మన దేశం రాజ్యాంగంపై కాకుండా ఈ రాజకీయ వ్యవస్థలపై నడిచినన్ని రోజులు మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మీ నాలెడ్జ్ రాజ్.